నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని బిక్కబోలు రోడ్డునందు కొలువై ఉన్న శ్రీ మణికంఠస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రుల 5వ రోజు వేడుకలు కనుల పండువగా జరిగాయి. జగన్మాత కనకదుర్గ అమ్మవారు సిరులను ప్రసాదించే మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి మేలుకొలుపు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్లా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. వందలాది మంది భక్తులు, భవానీ మాలదారులు, వారాహీ మాలదారులు అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి లయన్ డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి రూపంలో ప్రత్యేకంగా పువ్వులు మరియు కరెన్సీ నోట్లతో అలంకరించి విశేషమైన పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి అలంకారాన్ని వీక్షించడానికి భక్తులు ఆలయానికి విచ్చేసి కనులారా దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్యభగవాన్ రెడ్డి, మండరాజారెడ్డి, మోహనరెడ్డి, కొండారెడ్డి, యువరాజరెడ్డి, డివి కృష్ణారెడ్డి, టివి కృష్ణారెడ్డి, చిన్నగురువు రాజు, భవానీ మాలదారులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.